నేటి ముఖ్యాంశాలు. ఆంక్షలు లేకుండా 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేయాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్లో ధర్నా. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, ప్లాంట్ ఫర్ మదర్ కార్యక్రమంలో బషీరాబాద్ ఎంపీడీఓ యాదయ్య. మొరాయించిన బస్సు ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు. మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన కర్నే రాజు. మాదే తాండూర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అబ్దుల్ ఆది షహరీ. భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న శ్రీ రాఘవేంద్ర స్వామి 353వ సంవత్సర ఆరాధన మహోత్సవం. తాండూర్ నూతన మున్సిపల్ డీఈగా బాధ్యతలు చేపట్టిన మణిపాల్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలంటూ తాండూర్ పట్టణంలోని ఇందిరా చౌక్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ ధర్నాలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ పరిపాలనలో రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్, తొండి మాటల్లో తోపు, తిట్లలో టాపు అని అన్నారు. తెలంగాణలో 50% వ్యవసాయంపైనే ప్రజలు ఆధారపడి ఉన్నారని, రైతులకు రుణమాఫీ చేస్తామని అనేక కొర్రీలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. రైతు బంధు వెంటనే అందించాలని, రైతులందరికీ రుణమాఫీ అమలు పరచాలని, కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాయిపూర్ నరసింహులు, శ్రీనివాచారి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సలీం, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, కోహిర్ శ్రీనివాస్, వీరేందర్ రెడ్డి, రామలింగారెడ్డి, బీఆర్ఎస్పీ విద్యార్థి నాయకులు, జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయరావు, పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి, రజక నరసింహులు, వినోద్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను, ఈ తులం బంగారం వసూలు చేస్తాం, మా ముసలి వాళ్ళ 2000 పెన్షన్లు 4000 చేస్తాను వసూలు చేస్తాం, నా వికలాంగులకు 6000 ఇస్తాను వసూలు చేస్తాం, నీ ల్యాప్టాప్లు వసూలు చేస్తాం, స్కూటీలు వసూలు చేస్తాం, నిరుద్యోగ వృత్తి వసూలు చేస్తాం, అన్ని వసూలు చేసే వాళ్ళకు టిఆర్ఎస్ పార్టీ నిద్రపోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి మీ అందరికి కూడా తెలుసు తాండూరు విషయం. మరి పాలిచ్చే బర్రె నిడిచి తన దున్నపోతుని తెచ్చుకున్నాం. అదే నీ అమ్మ రోహిత్ రెడ్డి ఎవరైనా చస్తే వస్తుండే, బతుకుతే వస్తుండే, మంచికి వస్తుండే, చెట్టుకు వస్తుండే, సహాయపడుతుండే. తాండూరుని దాదాపు 2800 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన రోహిత్ రెడ్డిని మనం ఈరోజు కోల్పోవడం అంటే ఇది మా ఓటమి కాదు, ఇది తాండూరు ప్రజల ఓటమి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఇక ముందన్న ఆలోచన చేయండి. ఇక ముందన్న ప్రజలు, నాయకులు, ఏ పార్టీలు ప్రజల వైపు ఉంటాయో, ఏ నాయకుడు ప్రజలకు సేవ చేస్తాడో అలాంటి నాయకుడిని ఎన్నుకునే విధంగా తాండూరు ప్రజలందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మొన్న గత నెల రోహిత్ రెడ్డి తాండూరుకు వచ్చిండు. తాండూరులో అభివృద్ధి జరుగుతలేదు, తాండూరులో కుటుంబ పాలన నడుస్తుంది. ఆల్రెడీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కుటుంబ పాలన నడుస్తుంది, తాండూరులో కూడా కుటుంబ పాలన నడుస్తున్న సంగతి మనందరూ కూడా తెలిసిందే. మరి కుటుంబ పాలన నడుస్తుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోయిండు రోహిత్ రెడ్డి. మరి రోహిత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వగానే రోజు మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మొత్తం డప్పు బ్యాచ్ మొత్తం కూడా వచ్చి మరి టిఆర్ఎస్ మెతుకుల మీద బతికిన కొడుకులు కూడా ప్రెస్ మీట్ లో కూర్చొని మా టిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారిని అనరాని మాటలు అన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా టిఆర్ఎస్ పార్టీలో ఉండి రాజకీయం మేము మా నరేందర్ గౌడ్ గారు ఫలానా వారు మాట్లాడతారని ఒక్కొక్క పేరు చెప్పి అందరికి మైక్ ఇచ్చిండు. కానీ మేము పిలువనోళ్ళు కూడా వచ్చి ఈరోజు మాట్లాడిండు. కోట్పల్లికెళ్ళి బాలకృష్ణ అని ఒక రైతు వచ్చిండు, మేము పిలువలే, ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. ఈ మీటింగ్ జరుగుతున్న తెలుసుకొని వచ్చి మాట్లాడిండు. ఆయన ఆవేదన చెప్పిండు, ఎందుకు మాఫీ చేయన్నాడు. జై సింగ్ వచ్చి మాట్లాడిండు, నరేందర్ రాసుకున్న పేర్లలో అవి లేవు, వాళ్ళంతా వాళ్ళు వచ్చి మాట్లాడింది. ఎందుకు మాట్లాడిందంటే వాళ్ళ కడుపు రగిలిపోతా ఉన్నారు.
ఈరోజు అబద్ధాలు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ మీద బూతుతో తిడతా ఉన్నారు. మీరందరూ చూసి ఉంటారు వాట్సాప్లలో. ఆడోళ్ళు అమ్మరా బూతులు తిడతా ఉన్నారు ఈ గవర్నమెంట్ ని. ఇంతకుముందు ఒక తమ్ముడు నాకు మైకి అని అంటే నేను ఇవ్వలేదు. మేము ఎందుకు ఇవ్వలేదంటే ఆయన ఆల్రెడీ బూతులు తిడతా ఉన్నాడు. మళ్ళీ మైక్లో పట్టుకొని బూతులు తిడితే మళ్ళీ లేనిపోని కేసులని ఇవ్వలేదు. కానీ మైకులు ఇస్తాడు ఒక్కొక్కరు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దరిబత్తలు చేసి నిలబెడతారు అనే విషయం ఈరోజు రేవంత్ రెడ్డి గమనించాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు, మా నాయకులు చెప్పారు, 44 లక్షల మంది రైతులకి మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పి మేము 22 లక్షల మందికే చేసినాము అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు. మేము బీఆర్ఎస్ నాయకులుగా ఈరోజు పింక్ కండువా వేసుకుని మేము చెప్తున్న మాటలు కావు. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పింది ఈరోజు పేపర్లో వచ్చింది. కాబట్టి రుణమాఫీ మీద మొత్తం రాష్ట్రం అంతా జనాలు ధర్నాలు చేస్తున్నారు. జర తుమ్మలన్న జర ప్రెస్ మీట్ పెట్టాను రేవంత్ రెడ్డి చెప్తే, నేను పెట్టాను బై ప్రెస్ మీట్ నేను పెట్టను, పెట్టి ఏం మాట్లాడాలి అని ఆయన తప్పుకున్నాడు. ఇక ఉత్తమన్న నువ్వన్న పెట్టాను. ఈరోజు రేవంత్ రెడ్డి తన మంత్రుల్ని బతిమాలుతున్నాడు, రుణమాఫీ మీద మీరు రైతుల్ని కన్విన్స్ చేయండి, ఎందుకంటే ఆయనకు ముఖం లేదు. మొన్న ఎవరన్నారు, కేసీఆర్ నువ్వు రా, మా బట్టి వస్తాడు, మా ఉత్తమ్ వస్తాడు, కానీ నేను రాను. ఎందుకంటే ఆయనకు లేదు, ఆయనకు ముఖం లేదు, ఆయనకు ధైర్యం లేదు, ఆయనకు చేత కాదని అర్థమైపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి అనే ఒక చీడ పురుగు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెలుసుకొని తింటా ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులే కాదు, ఇక్కడ వచ్చిన జనాలే కాదు, మీడియా మిత్రులే కాదు, బషీరాబాద్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో మొక్కలు నాటాలని బషీరాబాద్ ఎంపీడీఓ గాలి యాదయ్య కోరారు. గురువారం పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడుతూ ప్లాంట్ ఫర్ మదర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని తెలిపారు. ఇప్పుడు ఏమైందంటే 23% ఉంది. అంటే మనం ఇంకా 10% టోటల్ ప్రపంచం లోపలనే పెంచాలి. వాస్తవా కదా? సో అందరం ఈ కాలుష్యాన్ని నిర్మూలించడానికి, మరి మంచి వర్షాలు రావడానికి, మనం మంచి పంటలు పండించుకోవడానికి తప్పనిసరి చెట్లు చాలా అవసరం పడుతుంది. చెట్ల వలన ఇంకొకటి ఏంది, మరి వర్షపాతం కూడా పెరుగుతుంది మనకి. ఓకేనా? అందుకొరకు తప్పనిసరి చెట్లను మనం నిర్మూలించకుండా పెంచుకోవడం మన బాధ్యత వహించాలని విద్యార్థులందరినీ నేను మరి రిక్వెస్ట్ చేస్తున్నా. తప్పనిసరి అమ్మ కొరకు ఒక చెట్టు నాటి ఆ యొక్క చెట్టును మీరు మరి భద్రంగా చాలా కాపాడుకొని పెద్దగా అయ్యేటంత వరకు మీ బాధ్యత వహిస్తారని చెప్పి వీళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరి మీరందరూ ఇక్కడ మీరందరూ తప్పనిసరి ఒకరికొకరు ఇంటి దగ్గర అమ్మా నాన్నకు చెప్పేసి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మూడో విషయం ఏంటంటే మీరు పరిశుభ్రత పాటించాలి. పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్. పరిశుభ్రత భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోవాలి తప్పనిసరి, వాష్రూమ్లో పోయొచ్చినాక చేతులు కడుక్కోవాలి తప్పనిసరి. అదేవిధంగా డైలీ స్నానాలు చేయాలి, డైలీ ఆటలు ఆడాలి తప్పనిసరి. ఈ ఆటలు కానీ ఇవన్నీ ఆడటం వల్ల మన మెమొరీ అనేది ఇంప్రూవ్మెంట్ ఎక్కువైపోతుంది. వాస్తవంగా పాఠాలు చెప్పేటప్పుడు మధ్యలో డ్రిల్ పీరియడ్ ఉంటుంది. ఎందుకుంటే తెలుసా, మీరు పాఠాలు చదివి మీ యొక్క నేర్చుకోవడం లోపల ఒత్తిడి ఎక్కువ కావడం వలన మైండ్ అనేది టెన్షన్ కాకుండా మీకు రిలాక్సేషన్ కొరకు స్పోర్ట్స్ ఆడాలి. అదేవిధంగా ఏకాగ్రత పెరుగుతుంది స్పోర్ట్స్ ఆడడం వల్ల. ఓకేనా? సో తప్పనిసరి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి, భూమిని కాపాడుకోవాలి, మనము తప్పనిసరి చెట్లను కాపాడుకోవాలి అని నేను అందరినీ పిలుపునిస్తూ ఈరోజు ఈ దినాన్ని పురస్కరించుకొని మీ అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. మరి అదేవిధంగా అమ్మ కోసం మొక్క కార్యక్రమం సందర్భంగా విచ్చేసిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారం చెప్తూ తాండూరు పట్టణంలోని విలేము చౌరస్తా దగ్గర ఓ బస్సు మొరాయించింది. సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు తాండూరు దగ్గర బస్సులో రేడియేటర్లో నీళ్లు లీక్ కావడంతో బస్సు ఆగిపోయింది. సుమారు 90 మంది ప్రయాణికులు ఉన్న ఈ బస్సు మొరాయించడం పట్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తాండూరు డిపోకు చెందిన ఇంకో బస్సు రావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తరచూ డొక్కు బస్సులతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. డిపో ఏ డిపోది? ఎంతమంది ఉన్నారు ప్యాసింజర్? 90+. మన ఇంకో ఎట్లా ఆల్టర్నేట్ చేశారా? వస్తుంది.
తాండూరు మండలం మల్లెడ్పల్లికి చెందిన కర్ణెరాజు అనే యువకుడు బుధవారం చెరువులో పడి మృతి చెందాడు. తాగుడుకు బానిసై పక్షవాతంతో ఉన్న రాజు మనస్తాపానికి గురై చెరువులో పడి చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తాండూర్ పట్టణంలోని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల కాంప్లెక్స్ లో నిర్వహించిన సాధారణ సమావేశాన్ని అబ్దుల్ హాదీ షహరీ ఖండించారు. వారి అసోసియేషన్ చెల్లదని, మేము ఏర్పాటు చేసిన అసోసియేషన్ రిజిస్టర్ నంబర్ నే వాళ్ళు వాడుకోవడంతో వారిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. మొట్టమొదటిసారిగా ముస్లిం మత పెద్దలతో కలిసి 1997లో 30 మందితో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడిందని, 2018 నుండి 2022లో అసోసియేషన్ రెన్యువల్ చేయడం జరుగుతూ వస్తుందని పేర్కొన్నారు. మా సంస్థ పేరున మా వద్ద అన్ని అనుమతులతో కూడిన పత్రాలు ఉన్నాయని విలేకరుల ముందు చూపించారు. దుకాణ సముదాయాలు, శ్మశాన వాటిక మరియు ఈద్గాలు మా ఆధీనంలోనే ఉన్నాయని, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్న వారిపై త్వరలోనే మరోమారు కేసులు నమోదవుతాయని వెల్లడించారు. మా సంస్థ పేరున ఉన్న పేరును మరియు నంబర్ను వాడడాన్ని చట్టరీత్యా నేరమని, మా అసోసియేషన్ వారికి ఎలాంటి సంబంధం లేదని అబ్దుల్ హాదీ అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మహమ్మద్ ఖుర్షీద్ హుసేన్, ఉపాధ్యక్షులు అబ్దుల్ రహిమాన్ ముజాహిద్, అబ్దుల్ అలీం షెల్లు, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హాదీ షహరీ, కోశాధికారి సత్తర్ ముజాహిద్, షౌకత్ పటేల్, లియాకత్ అలీ, అబ్దుల్ హమీద్ షహరీ, ఫయాజ్ అలీ, హరున్ ఖాన్, అబ్దుల్ రహీం, అబ్దుల్ రజాక్, అబ్దుల్ రషీద్ పటేల్, షేక్ ముజీబ్, షౌకత్ పటేల్, అబ్దుల్ రషీద్, న్యూ లైఫ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 1997 से लेकर सेकंड जो अमेंडमेंट हुआ 2018 में 1997 के बाद 2018 21 ईयर्स के बाद फिर उसका रजिस्ट्रेशन अमेंडमेंट हुआ। उस बॉडी के अंदर कौन सदस्य थे? मंसूर करीम साहब पेट्रोल पंप वाले उन सदस्य थे, और नायब सदर मोहम्मद बाबर साहब थे, और जनरल सेक्रेटरी हमारे अब जो मौजूदा नायब सदर है मुस्लिम वेलफेयर एसोसिएशन के, वाइस प्रेसिडेंट है हमारे अब्दुल रहमान साहब मुजाहिदी थे। फिर 2018 के बाद 1 साल के बाद फिर बायलॉज अमेंडमेंट करें 2019 में। ये तमाम चीजें मैं आपको जो बोल रहा हूँ पूरे आपको मैं पेपर के साथ पेश करूंगा। 2019 के बाद फिर इसका अमेंडमेंट हुआ 2022 29 सितंबर 2022 को फिर नई बॉडी बनाई गई और बायलॉज को अमेंडमेंट किया गया। 2022 से लेके आज तक की नई कोई कमेटी नहीं बनी, और जो 2022 में कमेटी बनी विद बायलॉज के साथ अमेंडमेंट करे हैं, उसके अंदर नए रूल्स बनाकर बताया गया है, और उसके अंदर ये कमेटी 5 साल का पीरियड है। 5 साल के पीरियड से पहले फिर कोई दूसरी कमेटी नहीं बनती, और इस नई कमेटी के अंदर ये जो 5 साल की जो कमेटी है, इसके अंदर इसके जो जनरल बॉडी मेंबर्स होते हैं सिर्फ 30 है। ये 30 मेंबर्स की जो कमेटी है, इसके अंदर 30 मेंबर्स हैं, और यही जनरल बॉडी मीटिंग अटेंड करेंगे। यही 30 मेंबर्स के अंदर जनरल बॉडी मीटिंग अटेंड करना है और अमेंडमेंट करना है, तो यही बॉडी अमेंडमेंट करेंगे। अब रहा उसके अंदर मेंबरशिप का मामला, 170, 200, 300, 150 जितने भी लेते हैं, ये एसोसिएट मेंबर रहेंगे। ये जो बॉडी बनी है, ये बॉडी के जरिए सब कमेटीज बनाकर वो सब कमेटी को तांडूर के जो भी काम अमेंडमेंट करके काम देना है, उनको ये काम करो वो काम करो बोल के इसके अंदर एजुकेशन की बॉडी अलग, मुस्लिम वेलफेयर एसोसिएशन की सब कमेटी अलग, और जैसा खबरस्तान है, ईदगाह है, और जितने भी एसोसिएशन हमारे जो सब कमेटी के अंदर है, ये पूरे बॉडीज बनाने की जिम्मेदारी है। 30 मेंबर्स का जो जनरल बॉडी मीटिंग होती है, ये जो मेंबर्स है ये लोगों को पावर्स है। अब ये लोग विदाउट बड़ों के किसी परमिशन की बगैर इजाजत के ये लोग अपने आप को मुस्लिम वेलफेयर बोल रहे हैं। मुस्लिम वेलफेयर से इनका कोई ताल्लुक नहीं है, ना ही इन्हों मुस्लिम वेलफेयर के मेंबर है, ना ही इन्हों मेंबर है पहले थे। ये बॉडी जब से बनी, इस बॉडी से इनका कोई ताल्लुक नहीं है, और इन्हों हमको हटाने वाले, इनको कोई अख्तियार नहीं है। इन्हों हमको नोटिस भेजे कि हम आपकी मेंबरशिप को ये करने बोल के, हम ऑलरेडी उसका आंसर जवाब दे दिए। फिर हम एसपी और डीएस सर्कल साहब ने कंप्लेंट करके इनके पास हम लोग ऑलरेडी कंप्लेंट करके एक एफआईआर भी इनसे पहले इनको इश्यू हो चुका है, वो भी मैं आपके सामने बताऊंगा।
2018 के अंदर ये अमेंडमेंट होगा, बॉडी बनी है। इसके अंदर मंसूर करीम साहब प्रेसिडेंट हैं और मोहम्मद बाबर साहब वाइस प्रेसिडेंट हैं और अब्दुल रहमान साहब मुजाहिदी जनरल सेक्रेटरी हैं और तुम्हारे मोहम्मद फारूक साहिल साहब इसके अंदर जॉइंट सेक्रेटरी हैं और मोहम्मद मुकरमुद्दीन साहब इसके अंदर ट्रेजरर है 2018। फिर ये 2019 के अंदर ये पहला अमेंडमेंट हुआ, ये 2019 के अंदर 1 ईयर के बाद सेम बॉडी बायलॉज रूल्स एंड रेगुलेशन चेंज करेगी। ये 19 के बाद अब जो मैं आपको दिया हूँ 2022, इसके बाद कोई बॉडी नहीं बनी। वो लोग सेल्फ स्टैंड अपनी कमेटी बनाकर चला रहे हैं। उस कमेटी से हमारा ये रजिस्ट्रेशन बॉडी का कोई लेना देना नहीं है, इनसे कोई ताल्लुक नहीं है, ना ही वो हमारी बॉडी के मेंबर हैं। ये गैर दूर ये लोग परसों मीटिंग कर अब ये बात बता रहे हैं कि मुस्लिम वेलफेयर एसोसिएशन हम हैं और हम किराए को एक कॉम्प्लेक्स दे रहे हैं। ऑलरेडी वक्फ बोर्ड से कलेक्टर को ऑर्डर कॉपी जा चुकी है कि वक्फ को इमीडिएटली सीज करो और सेल्फ स्टाइल मुस्लिम वेलफेयर कमर और उनके अदर जो भी लोग उनको साथ दे रहे हैं उनके ऊपर केस करो बोल के ऑलरेडी वक्फ बोर्ड से लेटर जा चुके हैं। वो लेटर म्यूनसिपल कमिश्नर को भी आया, कलेक्टर को भी आया, डीएसपी साहब को आया, सर्कल इंस्पेक्टर को आया, एसपी साहब को भी गया है। ये पूरे के पूरे लेटर ऑलरेडी गए हैं। आप लोग डिपार्टमेंट में पूछ ले सकते हैं, ये साहब से भी वक्फ बोर्ड आप आरडीओ साहब से भी पूछ सकते हैं, एमआरओ साहब से पूछ सकते हैं। अब रही बात ये लोग जो हमको इनके ऊपर जो केस बुक हुआ लास्ट ईयर ही इनके ऊपर ये है FIR नंबर 75/2023। इनके ऊपर सेक्शंस लगे 406, 416, 418, 420, 463, 464, 468 ये इनके ऊपर सेक्शन लगे। इसमें है कमल अख्तर और खालिद सैफुल्लाह और मोहम्मद यूनुस गवर्नमेंट टीचर है। गवर्नमेंट टीचर को प्राइवेट एसोसिएशन के अंदर इन्वॉल्व होने का कोई राइट नहीं है। इन लोग आज तक भी गवर्नमेंट टीचर होके इन लोग प्राइवेट इसके अंदर इन्वॉल्व होके काम कर रहे हैं। वो लोग जो हमको पहले 1997 के अंदर फर्स्ट जो रजिस्ट्रेशन हुआ, पहला रजिस्ट्रेशन वक्त का मामला है। वक्त जिस तरह भी लेंगे, हमको डीएसपी साहब बोलेंगे आप भी लो मत लो, आप भी मत लो, डिसाइड होने के बाद ये करेंगे। अब वो गवर्नमेंट डिसाइड करेंगे। अब जो किराएदार वहां पर रह के उनको किराया दे रहे हैं वो देने वाले जिम्मेदार और लेने वाले जिम्मेदार। जिस वक्त उसके लीगल प्रोसेस होके जो काम होगा, जिस बॉडी को लीगल तरफ पर जिसको सही है बोल के बोलेंगे, हम उस वक्त आके आपसे किराया लेंगे। उस वक्त हम आपको बात करके क्या रियायत देना है वक्फ के कानून के तहत हम बराबर रियायत देंगे। और ये गलत फहमियाँ तांडूर में फैलाई जा रही हैं कि भाई अब्दुल हादी साहब वक्फ बोर्ड के कॉम्प्लेक्स के मुतवल्ली बन गए। एक बात ध्यान में रखिए, मुतवल्ली के माने क्या होते हैं? केयर टेकर को मुतवल्ली बोलते हैं। अगर मेरे वालिद, मेरे फादर कोई प्रॉपर्टी अगर तांडूर की पब्लिक के लिए, पूर्व फैमिलीज के लिए अगर वक्फ करे हैं तो वक्फ करी हुई जायदाद उसका सेकंड पार्टी कौन रहता? ओनर भगवान रहता। वो भगवान के नाम पे देते हैं। उसका बेनिफिट, उसका इनकम वो ये पूर्व फैमिली के लिए, स्कूल्स के लिए, मस्जिद के लिए, दरगाहों के लिए, कब्रस्तान के लिए, इसके लिए यूज कर सकते बोल के उस वक्त जो बेनिफिट जिस वक्त होता है उस वक्त एक रूल्स एंड कंडीशन लिखे जाते हैं। उसके बाद उन जो वक्त करते हैं, अगर मेरे फादर अगर वक्त करे हैं, प्रॉपर्टी डोनेट करे हैं, तो मेरे फादर जिंदा रहता है उसको मैनेजमेंट कमेटी का प्रेसिडेंट और मुतवल्ली बन सकता। मैं प्रॉपर्टी दिया हूं बोल के मैं उसका ओनर नहीं रहता, मेरे को बेचने का राइट नहीं रहता, ना ही उसके राइट उसके बच्चों को रहते। अब तांडूर में ये गलत बात पैदा कर रहे हैं कि मुतवल्ली बन गए। मुतवल्ली प्रॉपर्टी देने वाला मुतवल्ली भी उसका ओनर नहीं होता। दूसरा, मैनेजमेंट कमेटी का मुतवल्ली होता, केयर टेकर होता, मैनेजमेंट कमेटी का प्रेसिडेंट होता 1 साल के लिए, 2 साल के लिए, 3 साल के लिए। फिर 3 साल के बाद फिर दूसरे को मैनेजमेंट कमेटी का प्रेसिडेंट दूसरे को बनाते हैं। लेकिन मैनेजमेंट कमेटी का काम है सिर्फ मैनेज करना है।
पब्लिक को फायदा पहुंचाना, पब्लिक को लीज पे 10 साल 20 साल 50 साल की लीज पे देने का भी मैनेजमेंट कमेटी को या मुतवल्ली को पावर नहीं है। एग्रीकल्चर लैंड अगर है तो 1 ईयर, अगर कमर्शियल प्रॉपर्टीज अगर है तो 2 to 3 इयर्स इस पे लीज पे दे सकते हैं। तो मैं पेपर वालों से रिक्वेस्ट कर रहा हूँ खासकर कि आज से 1 हफ्ता पहले 5 दिन पहले टीवी चैनलों के अंदर हमारे सबके फोटो लगा के सस्पेंड करें बल्कि बोले, तो हम इस पे लीगल एक्शन के लिए हमारे एडवोकेट से बात करें। लेकिन हम तमाम तांडूर में रहने वाले हैं, आप लोगों से हमारा रिलेशन हमारी कमेटी का हमारे अच्छे हैं, तो आप लोगों को जैसा कि मैं बुलाकर आपको लीगल बता दिया कि पेपर चाहिए बोल के, तो उस तरह अगर सामने वाले कमेटी वाले उनका रजिस्ट्रेशन अगर आपको बताए हैं तो आप देख लीजिए। अगर उनकी कमेटी है, रजिस्ट्रेशन है, वो आज भी हमारी इस रजिस्ट्रेशन का रजिस्टर्ड नंबर यूज कर रहे हैं, वो गलत है। इसके लिए हम लीगल प्रोसेस करे हैं। ऑलरेडी पहले इनके ऊपर एक एफआईआर हुआ, केस बुक हो गया है, दूसरा एफआईआर भी आजकल में होने वाला है, इनके ऊपर केस होने वाला है। आप पेपर वालों से मेरी रिक्वेस्ट है कि जो रियल है, जो सही है, आप उसको लिख सकते हैं। अगर गलत को भी अगर आप सही बताना चाह रहे हैं तो आप पेपर लेके सामने वालों से जो लिखना है आपको इख्तियार है, आप लिख सकते हैं। यही बात मैं आप लोगों के सामने बोल रहा था। अगर आपको कुछ सवाल करना है, कुछ क्वेश्चन करना है तो आप कर सकते हैं। गवर्नमेंट का काम है, वो गवर्नमेंट देखेंगे। तो ये इनके ऊपर एक एफआईआर है। दूसरा, इनके ऊपर ये लोगों के ऊपर ऑलरेडी हम लोग नोटिस दे चुके हैं। सर सुप्रीम ऑफ पुलिस को हम कंप्लेंट करे हैं, सर्कल इंस्पेक्टर को भी हम कंप्लेंट करे हैं। ये भी एफआईआर आजकल में इनके ऊपर इश्यू हो जाएगा। ये बॉडी हमारे से लेना देना कुछ नहीं है। मैं यहाँ पर जितने भी लोग आए हैं, इन तमाम को भी मैं गुजारिश कर रहा हूँ कि आप लोगों के जहन में एक बात आ रही है कि भाई इन कॉम्प्लेक्स पे बैठे हुए हैं, वो लोग किराया दो बोल के बोल रहे हैं। हम किराएदारों को ये बात बोल चुके हैं कि आप ना वो कमेटी को किराया देना, ना उनसे कोई लेन देन। आपको डीएसपी साहब के पास बिठा कर डीएसपी साहब ये बोले कि ये 2 कमेटी वाले आपस में बैठ के बात करते हैं, जिससे वैसे किराया किसी को नहीं देना। उनके कंप्लेंट कर चुके हैं। अब लोगों के सामने ये बात बावर कर रहे हैं, लोग गलत बातें बोल रहे हैं कि मुस्लिम वेलफेयर एसोसिएशन के जिम्मेदार हम हैं, प्रेसिडेंट हम हैं, सेक्रेटरी हम हैं, वाइस प्रेसिडेंट हम हैं। ये बिल्कुल सरासर गलत है। मैं पेपर भी लेकर वालों के सामने ये बात बोल रहा हूँ और हमारा रजिस्ट्रेशन की कापी पूरे पेपर भी लेकर वालों को दूंगा मैं। आप लोग भी देखिए कि रजिस्ट्रेशन किसके नाम पे है और ऑलरेडी हमारी बॉडी है और हमारी ऑफिस जो ईदगाह रोड पे जो है, मुर्शद दरगाह रोड पर हमारी ऑफिस भी है। आप आकर हमारी ऑफिस भी देख सकते हैं और हमारे जो काम हो रहे हैं। और उस ईदगाह वक्फ कॉम्प्लेक्स के लिए भी हम लोग लास्ट टाइम पे महेंद्र रेड्डी साहब मिनिस्टर थे 3-4 महीने के लिए, तो उनसे हम 1 करोड़ 32 लाख रुपए करीब ला चुके हैं उनसे तांडूर के डेवलपमेंट के लिए, जिसमें 1 करोड़ रुपए चिल्लर वो वक्फ कॉम्प्लेक्स, मुस्लिम वक्फ कॉम्प्लेक्स के लिए लाए हैं। इससे पहले ही हम तमाम बड़े लोग मिलकर यही महेंद्र रेड्डी साहब से, रोहित रेड्डी साहब एमएलए साहब से और हमारे रंजीत रेड्डी साहब एमपी साहब से, एमपी रंजीत रेड्डी साहब से 25 लाख रुपए लिए हैं फर्स्ट फ्लोर का स्लैब डालते टाइम पे, और रोहित रेड्डी साहब एमएलए साहब से उनसे 25 लाख रुपए लिए और महेंद्र रेड्डी साहब से 25 लाख रुपए लिए। 75 लाख में फर्स्ट फ्लोर का मुस्लिम वक्फ कॉम्प्लेक्स का स्लैब डाले। अब ये जो परसों जो 1 करोड़ चिल्लर रुपए जो आए हैं, इससे अब जो कंस्ट्रक्शन ऊपर जहाँ काम हो रहा है, ये महेंद्र रेड्डी साहब मिनिस्टर साहब का फंड है, उससे वो काम हो रहा है। अब उसके अंदर हम लोग का प्लान ये है कि वहाँ पर पूर्व फैमिली के बच्चियों को एक कॉलेज होना, एक स्कूल होना और तांडूर के अंदर पूर्व फैमिली गरीब लोग आजाद होते। मकसूद साजी साहब जनरल सेक्रेटरी थे और दूसरा ताहिर कुरैशी साहब जॉइंट सेक्रेटरी थे। लायक अली साहब ये जो ट्रेजरर थे, ये 1997 के बाद ये जो अपॉइंटमेंट हुआ।
శ్రీ రాఘవేంద్ర స్వామి 353వ సంవత్సర ఆరాధన మహోత్సవం శ్రీ 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 సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారి ఆదేశానుసారం ఉత్తరాది మఠం తాండూరు శాఖలో వ్యవస్థాపకులు సుధీంద్ర ఆధ్వర్యంలో ధర్మకర్తల సమక్షంలో భక్తుల సహాయ సహకారాలతో విశేషంగా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు స్వామివారికి వెండి కవచాన్ని సమర్పించారు. ఉత్తరాది మఠం తాండూరు శాఖలో భక్తులు చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలను గమనించి శ్రీ 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 సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని శిష్యులైన మానూరు అనంత ఆచార్యుల రథమును ఉత్తరాది మఠం తాండూరు శాఖకు 5 లక్షల రూపాయల విలువ గల రథాన్ని పంపించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ರಕ್ಷಣ ಮಾಡಯ್ಯ ಕರೆದು ದುರಿತ ರಾಶಿಗಳೆಲ್ಲ ತೆರೆದು ಪ್ರಾಣನಾಥ ಶ್ರೀ ವಿಜಯ ವಿಠಲನ ಕಾಣಿಸಿಕೊಡು ಭಾನು ಪ್ರಕಾಶ ಪವಮಾನ ಜಗದ ಪ್ರಾಣ
सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे गोविंद्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे కామధేను లాంటి కల్పవృక్షమైనటువంటి ఆ మహానుభావుడు రాఘవేంద్ర గురు సార్వభౌముని యొక్క ఆరాధనము మొన్నటి నుంచి మనం ఆరంభమైంది. ఫస్ట్ రోజు అంటే 19వ తారీఖు నాడు ధ్వజారోహణతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మళ్ళీ 20వ తేదీ నాడు మళ్ళీ ప్రథమ ఆరాధన ఉత్సవం జరిగింది. అదేవిధంగా ఈరోజు మధ్యారాధన, రేపు జరగబోయే కార్యక్రమం ఉత్తరారాధన. ఈ సందర్భంగా మన ఉత్తరాది మఠానికి శ్రీ సత్యాత్మ తీర్థుల వారి యొక్క అనుగ్రహంతో మరి వారి యొక్క ఆశీర్వాదంతో తాటికొండ ప్రభాకర్ గారు వారి కుటుంబ సభ్యులు ఈ మఠానికి ఏదైతే ఈ గుడిని సమర్పించినారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే సుమారుగా 10 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా ఒక్కొక్క స్థాయి ఎదుగుతూ ఒక్కొక్క మెట్టును అధిరోహిస్తూ ఈ సత్యాత్మ తీర్థుల యొక్క కృప, ఆశీర్వాదము, అనుగ్రహము వారి కుటుంబంలో ఉన్నవారితో పాటు సదా ఇక్కడ ఉన్నటువంటి తాండూరు భక్తులకు కూడా ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుందని చెప్తూ, అదేవిధంగా మనం ఈరోజు జరగబోయే జరుపుకున్న కార్యక్రమాలు ఇంకా ఎక్కువ ప్రమాణంలో బాగా జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమాలు కూడా ఇంకా మున్ముందు ఇప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా పైకి ఒక్కొక్క మెట్టు అధిరోహిస్తూ వచ్చినామో అదేవిధంగా ముందు కూడా సాగాలని చెప్పి కోరుతున్నాను. తాండూరు పట్టణకు ప్రత్యేకించి ఆ స్వాముల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. ఎందుకంటే మన తాండూరు కుటుంబ సభ్యులు వారు ఈరోజు ఈ గుడిని సమర్పించడం అంటే ఒక చిన్న ఆషామాషి కాదు. వారు చేసిన ఒక ఘనకార్యం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది చిరస్థాయిగా నిలబడేటువంటి సువర్ణాక్షరంతో లిఖించబడేటువంటి ఒక పెద్ద కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు నిర్మాణానికి సంబంధించినటువంటిది. విధంగా అన్నట్టుగా ముందుగా ఇక్కడ పునర్నిర్మాణం ప్రారంభించడం సాగింది. అదేవిధంగా అక్కడి నుంచి ఈ గుడి యొక్క ఆకారమే మొత్తంగా దశ దిశ మారుతూ వస్తుంది. మనం చూసిన గుడికి ఇప్పుడున్న గుడికి చాలా వ్యత్యాసం ఉంది. ఇది కేవలము ఈ సత్యాత్మ తీర్థుల యొక్క అనుగ్రహమని నేను భావిస్తున్నాను, మేమందరము భావిస్తున్నాం. వారి యొక్క ఆశీర్వాదం లేదే ఏ పని కూడా కాదు. సంపూర్ణంగా ఆశీర్వాదం ఉన్నప్పుడే ఫలము చెందుతుంది. ఆ ఫలానికి ఈరోజు నిదర్శనము ఈ కార్యక్రమము. ఎందుకంటే ఈ విధంగా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ గుడి యొక్క పునర్నిర్మాణము, అదేవిధంగా ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి రథోత్సవం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఈరోజు పెట్టినటువంటి కవచం కానీ, వెండి కవచం కానీ ఒక్కొక్క మెట్టుగా అందరి భక్తుల ద్వారానే జరుగుతుంది. ఏదంటే ఎవరైనా దాతలు ఉన్నా కూడా వాళ్ళు ముందుకొచ్చి వారంతా వారు చెప్పుకొని వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమం కానీ ఎవరు కానీ మనం పోయి అడిగింది లేదు. ఎందుకంటే ఈ రాఘవేంద్ర స్వాముల యొక్క అనుగ్రహం అటువంటిది, సత్యాత్మ తీర్థుల యొక్క ఆశీర్వాదం కూడా అటువంటిది అని చెప్పి మీ అందరితో చెప్పుకుంటూ, ఈ సత్యాత్మ తీర్థుల యొక్క అనుగ్రహము మనందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమం ఇంకా జరగాలని చెప్పి కోరుకుంటూ, మరియు స్వప్న గారు చైర్మన్గా ఉన్నప్పటి నుంచి కూడా వారు ఇంకా ఈ గుడిని ఇంకా చాలా పైకి తెచ్చారు. వారి యొక్క సహకారం కుటుంబానికి వారి యొక్క కుటుంబం సహకారము మన మఠానికి సంపూర్ణంగా ఉందని చెబుతూ, మేము మీ అందరి ముందు మా సత్యాత్మ తీర్థుల యొక్క విజయ కేంద్రాన్ని ఇంకా ముందరకు తీసుకుపోతామని చెప్పి చెప్పుకుంటూ ప్రజలు తీసుకుంటాను. ఆరాధన ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిన్న నుంచి ప్రారంభమయ్యాయి. నిన్న మొదటి రోజు, ఈరోజు మధ్య ఆరాధన, రేపు 3వ రోజు.
ఉత్తరారాధన ఇలా 3 రోజులు రాఘవేంద్ర స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు చివరి రోజు ఉన్నందువల్ల ఇంకా ఎవరికైతే తెలియదో వారందరూ కూడా వచ్చి ఆ స్వామి కృపకి పాత్రులు కావాలని చెప్పేసి, అలాగే తీర్థ ప్రసాదాలు సేవించాలని, అలాగే తాండూరు ప్రజలందరినీ కూడా ఆ రాఘవేంద్ర స్వామి సీతారామచంద్రులు హనుమత్ బలభీమ మధ్వ ఆశీర్వాదం అందరిపైన ఉండి అందరూ అష్టైశ్వర్యాలతోని ఆయురారోగ్యాలతోని సుఖశాంతులతోని చల్లగా ఉండాలని ఆ స్వామి దీవెనలు తాండూరు ప్రజలందరిపైన కూడా ఉండాలని చెప్పేసి మరొకసారి వేడుకుంటూ, రేపు చివరి రోజు సేవలన్నీ మార్నింగే ఉంటాయి. అభిషేకము, అర్చన, అలంకారము, అలాగే రథోత్సవము, ఉయ్యల సేవ అన్నీ రేపు మార్నింగే ఉంటాయి. నిన్న ఈరోజు మాత్రం సాయంత్రము పల్లకి సేవ, రథోత్సవము, అలాగే ఉయ్యల సేవ ఉంటుంది. కానీ రేపు మాత్రం అన్నీ మార్నింగే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని ఆ స్వామి కృపా కటాక్షం పొందాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హరి సర్వోత్తమ, హరి సర్వోత్తమ, హరి తాండూరు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో గురువారం నూతన డీఈగా మణిపాల్ బాధ్యతలు చేపట్టారు. ఇది వరకు జీహెచ్ఎంసీలో పనిచేసిన ఆయన తాండూరుకు బదిలీపై రావడం జరిగిందని మణిపాల్ తెలిపారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable